హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా, క్రిస్పీగా, టైం తొందరగా అయిపోయేటట్లుగా ఒక ఎగ్ బోండా ఆరు ఎగ్ బజ్జీ చేద్దాం. ఎగ్ బజ్జీకి కావాల్సిన ఐటమ్స్: కోడిగుడ్లు తీసుకున్నామండి. ఇది 10 నిమిషాల సేపు ఉడకపెట్టి తొక్క తీసి పెట్టుకోండి. కారం, ఉప్పు, పసుపు, బేకింగ్ సోడా, చాట్ మసాలా, వాము 1 స్పూను, బియ్యపిండి, శనగపిండి. ఇంపార్టెంట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యే లోపల మనం ఎగ్ బజ్జీకి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుందాం. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోండి. మనకి ఎగ్గు మునిగేంత వరకు ఆయిల్ ఉంచితే చాలు. హీట్ ఎక్కే లోపల మనం బజ్జీకి ప్రిపరేషన్ చేసుకుందామండి. ఫస్ట్ 2 కప్పులు 2 స్పూన్లు మనం బజ్జీకి ప్రిపరేషన్ చేసుకుందామండి. ఫస్ట్ నేను అయితే 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో 1 స్పూను బియ్యపిండి, 2 స్పూన్లు వేసుకోండి. బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీగా వచ్చిందండి. కొద్దిగా కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, బేకింగ్ సోడా అంటారు కదా, కొద్దిగా వేసుకోండి. ఏంటంటే మనకి పొంగటానికి అంతే, అది ఆప్షనల్. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. వాము 1 స్పూను, వేసుకుని ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం కలుపుకుంటూ నీళ్లు పోసుకోండి. కొంచెం ఉండలు కట్టకుండా సాఫ్ట్గా అయ్యింది. పిండిని ఇట్లాగా జారుగా కలుపుకోండి. కొద్దిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు కలుపుకుంటే మనకి బజ్జీ పిండి దానికి కోడిగుడ్డుకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకుని కోడిగుడ్లని హాఫ్గా కట్ చేసుకోండి. కొంతమంది ఫుల్ వేసుకుంటారు, వేసిన తర్వాత కట్ చేసుకుంటారు. మనం ఫస్ట్ కట్ చేసి వేసుకున్నాం. మా వాళ్ళు తొక్కలు తీయమంటే కోడిగుడ్డు ముక్కలు కూడా తీసేశారు. రోజుకో కోడిగుడ్డు తినమని చెప్పేసి డాక్టర్లు చెప్తారు కదండి. అది చిన్నపిల్లలకి ఉడికించిన కోడిగుడ్లు తినమంటే కొద్దిగా టేస్ట్ వాళ్ళకి అంతగా నచ్చక తినరు. అందుకే వాళ్ళకి బజ్జీల రూపంలోనో లేకపోతే ఎగ్ బుర్జీ అని చెప్పేసి చేస్తారు కదా, అట్లాగా ఏదో ఒక రూపంలో వాళ్ళకు ఒక కోడిగుడ్డు రోజుకి వెళ్తే వాళ్ళకి హెల్తీగా ఉంటారు. ఇప్పుడు మనం ఈ పిండిలో ముంచుకుని బజ్జీలు వేసుకుందాం. ఇట్లా పైన పెట్టుకోండి, మరి కిందకి దించితే మన ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. జాగ్రత్తగా వేసుకోండి. వేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంటేనే ఎగ్ అంతా బాగా లోపల కూడా ఉడికిద్ది.
లేదంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కానీ లోపల ఉడకదు, మనకి పచ్చి పచ్చిగానే ఉన్నట్లు అనిపించింది. మనం వేసుకున్న తర్వాత 1 నిమిషం అట్లాగే ఉండనివ్వండి, మనం కదిలించుకోండి దాన్ని. 1 నిమిషం తర్వాత కొద్దిగా సెకండ్ వైపు తిప్పుకోండి, అటు ఇటు 2 వైపులా సమానంగా కాలేటట్టు చూసుకోండి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. మనకి ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, హెల్దీ కూడా. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా స్నాక్స్కే బాగుంటుంది, సింపుల్గా అయిపోయింది. కొద్దిగా మనం కదిలించుకుంటూ ఉంటే ఒకవైపే ఎక్కువగా కాలకుండా ఉంటుంది. మనకి జీవితానికి ఎట్లాగైతే షార్ట్ కట్ ఉండదో, వంటల్లో కూడా షార్ట్ కట్లు ఉండవండి. ఆ 2 నిమిషాలు కాలాలంటే 2 నిమిషాలు మనం వెయిట్ చేయాల్సిందే. ఎగ్ బజ్జీ ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి మనం 2 నిమిషాలు వెయిట్ చేస్తేనే మనకి అవుట్పుట్ బాగా వచ్చింది. కోడిగుడ్లు బజ్జీ వేసుకునేటప్పుడు, కొద్దిగా ఎగ్ బజ్జీ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి ఎగ్స్ పేలుతాయంట. మనకి ఎగ్ బజ్జీ ఆర్ ఎగ్ బోండా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం కొద్దిగా స్టఫింగ్ చేసుకుందాం. దీన్ని సగానికి కోసుకొని, లోపల కూడా బాగా ఉడికింది. దీంట్లో మనం చిటికెడు కారం లైట్గా వేసుకుంటే బంటి స్టైల్ ఎగ్ బజ్జీ మనకి రెడీ అయిపోయింది. కొద్దిగా చాట్ మసాలా, మనం వంట ఎంత చేసామని కాదు కదండి, ఇప్పుడు అంతా స్టఫింగ్ ప్లస్ ప్రజెంటేషన్ మనకు కావాలి కదా. పిల్లలు కూడా ప్రజెంటేషన్ చూసి తింటారు. లైట్గా కొత్తిమీర వేసుకోండి. ఈ కొలతలతో కానీ మీరు ఎగ్ బజ్జీ చేసుకునేటంటే మామూలుగా ఒక బజ్జీ తినేవాళ్ళు కూడా 2-3 బజ్జీలు ఈజీగా తింటారు. ఒక ఎగ్ తినమన్నా కూడా చిన్నపిల్లలు మారం చేస్తూ ఉంటారు. అట్లాంటి పిల్లలకి ఇట్లా బజ్జీ వేసి పెట్టండి, 2 బజ్జీలు ఈజీగా తింటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి టేస్టీ ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. మీరు చూడటమే కాకుండా మీ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి కూడా చెప్పండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్.